హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో కాకరకాయతో కమ్మని కూర ఏ విధంగా వండుకోవాలో చూద్దాం. చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 1/2 kg లేత కాకరకాయలని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. కాకరకాయలో సాల్ట్ వేశాక సాల్ట్ అంతా కూడా కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని ఇవి సాల్ట్లో నానే విధంగా ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వలన కాకరకాయలో ఉన్న చేదంతా కూడా పోతుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 అవర్ లోపు ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, 5 టమాటోలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత కాకరకాయల్లోకి సాల్ట్ అంతా కరిగిపోయి నీరు వచ్చేసింది. వీటిని బాగా మంచిగా ప్రెస్ చేసి వాటర్ వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఇవన్నీ శుభ్రం చేశాక వాటర్ లేకుండా గట్టిగా ప్రెస్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. కాకరకాయలు సాల్ట్లో నాని చేదంతా పోయి కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయ కర్రీ ఈ విధంగా చేసినట్లయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్లోకి డైరెక్ట్గా కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అన్ని కర్రీస్లో లాగా ఆనియన్స్ ముందుగా వేసే కంటే ఇందులో కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి అంతా కూడా నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలు మంచిగా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. కాకరకాయలు వేయించేటప్పుడు మూత పెట్టకూడదు. ఈ విధంగా 5 మినిట్స్కి కదుపుతూ వేయించడం వలన కాకరకాయలు మంచిగా వేగి కొంచెం కొంచెంగా రంగు మారుతుంటాయి. కాకరకాయల్ని ఇదే విధంగా ఒక 15 మినిట్స్ వేగాక కాకరకాయలు అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయి ఈ విధంగా రంగు మారిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఆనియన్స్ ఎక్కువగా పడతాయి. నేను పెద్దవి మీడియం సైజు కాకుండా పెద్ద ఆనియన్స్ని 2 తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని అన్నింటినీ బాగా కలిపి ఆనియన్స్ మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. వీటిని కూడా మధ్య మధ్యలో కదుపుతూ వేయించాలి, లేదంటే అడుగంటిపోతాయి. ఈ కర్రీలో ఆనియన్స్ ఎక్కువగా వేయడం వలన ఆనియన్ తీపి కర్రీకి బట్టి చాలా రుచిగా ఉంటుంది. ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపును వేసుకొని అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటోను కూడా అంతా కలిపాక టమాటో తొందరగా మగ్గడానికి ఇందులోకి కర్రీకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం సాల్ట్లో నానబెట్టాం కనుక సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేశాను. సాల్ట్ వేసుకున్నాక అంతా కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి 2 to 3 మినిట్స్ మగ్గించాలి. కాసేపు అయ్యాక మూత తీస్తే టమాటో అంతా కూడా మంచిగా మగ్గిపోయింది. మరోసారి కర్రీని కలుపుకొని టమాటో అంతా మగ్గిపోయింది కాబట్టి ఇందులోకి కారం నేను 1.5 టీ స్పూన్ వేశాను. 1.5 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని
అంతా కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక మరి కాసేపు మూత పెట్టి మగ్గిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చేదు అస్సలే ఉండదు. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది ముందు రోజు రాత్రి చేసి తెల్లవారు తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.